నమస్తే న్యూస్ కు స్వాగతం. మండపేట రోటరీ క్లబ్ అధ్యక్షులు ఇమిడిశెట్టి నాగభూషణం తమ రోటరీ సభ్యులతో కలిసి కృష్ణా జిల్లా వరద బాధితులకు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 70,000 రూపాయల చెక్కును మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చేతికి అందించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు ఇమిడిశెట్టి నాగభూషణం మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో అకాల వర్షాలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తమ మండపేట రోటరీ క్లబ్ ద్వారా తమ వంతు సహకారంగా 70,000 రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి 70,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు అందజేశామన్నారు. కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందరూ అందిస్తే బాధితులు త్వరగా కోలుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి, రోటరీ క్లబ్ సెక్రటరీ వెలగల శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి, కొనగల విశ్వనాథం, కాళ్ళకూరి గొల్లబాబు, బొబ్బ రామకృష్ణ, వాకచల్ల గుప్తా, కందుల అన్వేష్ రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఎప్పుడు కనివిని ఉన్నట్టుగా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో మరి వరదలో ముంచెత్తిన విషయం అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి సహాయ నిధికి మండపేట రోటరీ క్లబ్ వారు 70,000 రూపాయలు మరి వారి వంతు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధి నిమిత్తం మరి వారు నా ద్వారా ఇవ్వడం జరిగింది. వారిని మనసారి అభినందిస్తూ మరి వీరే కాకుండా ఇంకా మన నియోజకవర్గంలో అన్ని వర్గాల వారు కూడా ఇతోధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇంకా అమౌంట్ ఇచ్చి మరి ఎవరైతే ఈ వరదలు ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ సహకరించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ఈ రోజున 70,000 రూపాయలు ఇచ్చినటువంటి రోటరీ క్లబ్ వారిని మనసారా అభినందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి మండపేట రోటరీ క్లబ్ నుంచి కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి వరదలకి లక్షలాది కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కృష్ణా వరదలు ఏదవుతున్నాయో వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మా మండపేట రోటరీ క్లబ్ తరఫు నుంచి మేము స్పందించి ఈరోజు మా స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ వేగుల జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్కి 70,000 రూపాయలు ఇతోధికంగా మా రోటరీ సభ్యులు అందరూ కలిసి ఇది మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఇతోధికంగా అక్కడ కొంతవరకు సహాయాన్ని అందించగలిగాము. అలాగే మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థలు దాతలు ముందుకు వచ్చి మన సీఎం రిలీఫ్ ఫండ్కి మీరు విరాళాలు ఇచ్చినట్లయితే మన పక్క జిల్లా అయినటువంటి కృష్ణా జిల్లా వెంటనే కోలుకుంటారు. అక్కడ ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులతో ఉన్నారు. తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు. అలాంటి పరిస్థితుల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యలు కానీ వారు ఇచ్చిన పిలుపు మేరకు కానీ జిల్లాలో ఉన్న అన్ని సేవా సంస్థలు ముందుకొచ్చి ఈ విరాళాల రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్కి మేము చేస్తున్నాము. సో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని ఎప్పట్లాగే వారు నిజ జీవితంలో మళ్ళీ వాళ్ళు మంచి దశకి ఎదగాలని మేము అనుకుంటూ కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.